సీజర్స్ ఆర్ ఎపిలెప్సీని మూర్ఛ అని చెప్పేసి అంటుంటామండి. ఎపిలెప్సీ అంటే ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా అన్ప్రవోక్డ్ సీజర్స్ వస్తుంటే కనుక దాన్ని ఎపిలెప్సీ అని అంటుంటాం అనమాట. సో ఇవి రెండు రకాలుగా చూస్తామండి. ఒకటి ఫోకల్ సీజర్స్, ఒకటి జనరలైజ్డ్ సీజర్స్. ఫోకల్ సీజర్స్ అని అంటే ఒకవైపు కాలు చేయిలో కొంచెం జర్కీ మూమెంట్స్ రావటము, ఆర్ సడన్గా కొంచెం కన్ఫ్యూజనల్ స్టేట్లోకి వెళ్ళి మళ్ళీ సరి కావటం కానివ్వండి, ఆర్ ఒకవైపు కొంచెం ఫేస్ డీవియేట్ అయ్యి సరి కావటం కానివ్వండి, వీటిని ఫోకల్ సీజర్స్ అంటుంటాము. జనరలైజ్డ్ సీజర్స్ అంటే మొత్తం మనిషి కింద పడిపోయి రెండు కాళ్ళు రెండు చేతులు కొట్టుకోవటాన్ని జనరలైజ్డ్ టోనిక్ క్లోనిక్ సీజర్స్ అని చెప్పేసి అంటుంటాము. సో ఒక మనిషికి ఫిట్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటంటే అండి, ఫిట్స్ ఆర్ ఎపిలెప్సీ మీద చాలా రాంగ్ నోషన్స్ ఉంటాయండి. సో ఒకసారి సీజర్స్ వస్తున్నాయి, ఒక మనిషి కింద పడిపోయి కొట్టుకుంటున్నాడు అనగానే చేతిలో ఏదైనా రాడ్ కానివ్వండి, కీస్ కానివ్వండి పెట్టడము, నోట్లో బలవంతంగా కర్చీఫో లేకపోతే ఏదైనా రాడ్ లాంటిది కుక్కటము, ఇలాంటివి చాలామంది చేస్తూ ఉంటారు. సో సీజర్స్ వచ్చినప్పుడు చేయాల్సింది ఏంటంటే అండి, ఒక మనిషిని లెఫ్ట్ సైడ్కి కానీ రైట్ సైడ్కి కానీ ప్రిఫరబుల్లీ లెఫ్ట్ సైడ్కి తిప్పి పెట్టాలండి. సో దట్ ఉమ్ము కానివ్వండి ఆర్ వామిటింగ్ కానివ్వండి ఏమన్నా అయితే వాళ్ళ ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఉంటుంది. అండ్ చుట్టూ కొంచెం స్పేస్ ఇవ్వాలి. సీజర్స్ వస్తున్నాయి అని అంటే అందరూ గుమికూడిపోయి ఊపిరాడకుండా చేయకూడదు. సో చుట్టూ కొంచెం స్పేస్ ఇవ్వాలి. అండ్ చుట్టుపక్కల ఏమన్నా మనిషి కొట్టుకుంటున్నప్పుడు దెబ్బలు తగిలేటటువంటి అవకాశం ఉండే వస్తువులు ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ చైర్ పక్కన పడిపోయారు, ఆయన కొట్టుకునేటప్పుడు కాలు కానీ చేతులు కానీ రిపీటెడ్గా చైర్కు తగులుతున్నాయి అనుకోండి, దట్ మే కాజ్ ఇంజురీస్ అనమాట. సో కొంచెం స్పేస్ క్రియేట్ చేయాలి, కొంచెం గాలాడనివ్వాలి. అండ్ చేతుల్లో ఏమైనా వస్తువులు పెట్టడం, నోట్లో ఏమైనా వస్తువులు పెట్టడం అస్సలు చేయకూడదు. ఒకవేళ సీజర్ కనుక 5 నిమిషాలకు మించి కంటిన్యూ అవుతోంది అని అంటే దట్ ఈస్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. డెఫినెట్లీ క్విక్గా పేషెంట్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.